మనము నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారమై పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎలా ప్రార్థన చేయాలంట? నిరీక్షణ అని అంటే లేని దాన్ని నమ్మి ప్రయాణం చేయడం. ఏదైతే మనం ప్రేయర్ చేస్తూ ఉన్నామో, నిరీక్షణ అని అంటే చాలా శ్రేష్టమైన పదం. నిరీక్షణ 1 కొరింథీ పత్రిక 13:13 ఒక మాట అంటాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని మాట్లాడుతాం. నిరీక్షణ చాలా శ్రేష్టమైన. నిరీక్షణ అంటే అర్థం ఏంటి అని అంటే తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చనిపోయిన వారి గురించి మీరు బాధపడద్దు. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మరిది, మన కొడుకు, కూతురు, కుటుంబంలో ఎవరిని మనం కోల్పోయినా సరే క్రీస్తునందు మృతులు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎవరినైతే మనం కోల్పోయామో, ఎవరైతే ఇంకా లేరు, ఇక మనం చూడలేము అనుకుంటున్నామో వారందరినీ కూడా ఒకరోజు క్రీస్తు ప్రభువారు వెంటబెట్టుకుని వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే అన్యుల వలె మనం దుఃఖపడకూడదు. చాలామంది గోడకు తగిలించి ఫోటోను చూస్తూ అమ్మో మా అమ్మ చచ్చిపోయింది, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి గోడను చూస్తూ ఫోటోల్లో ఏడుతూ ఉంటారు. కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి ఏడు చేస్తూ ఉంటారు. కొంతమంది సెల్ ఫోన్లో ఫోటో చూడంలోనే అలాగే ఏడుస్తూ ఉంటారు. అందరూ పండుకున్న తర్వాత ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఒక నిరీక్షణ అంటే అర్థం ఏంటి అని అంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డ కోసం 9 నెలలు నిరీక్షిస్తూ ఉంటుంది. బిడ్డ కనపడిద్దా, మగబిడ్డ, ఆడబిడ్డ తెలియదు. ఆ విధంగా 9 నెలలు ఏ విధంగా అయితే తల్లి నిరీక్షిస్తుందో మనం కూడా ఒక నిరీక్షణ కలవారమై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎవరినైతే మనం కోల్పోయామో వాళ్ళందరినీ కూడా దేవుడు ఒకరోజు వెంటబెట్టుకొని వస్తాడు అనే ఆశ ప్రతి క్రైస్తవుడికి తెలుసు. కాబట్టి మనము దుఃఖపడకుండా ఎదురు చూడాలి. దాన్ని నిరీక్షణ అన్నాడు భక్తుడు. ఆమేన్. అయితే ఈ నిరీక్షణ మనం ప్రార్థనలో కూడా కలిగి ఉండాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు నిరీక్షణ కోల్పోతూ ఉంటారు. ఇక జరగదు అనే ఒక తత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక తలంపులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఓర్పు, సహనం కోల్పోతూ ఉంటారు ప్రార్థనలో. మీరు ఎప్పుడైతే నీరసించిపోతుంటారో, ఎప్పుడైతే మీ ముఖంలో, మీ మనస్సులో, మీ హృదయంలో ఇక జరగదు అనే ఒక జరగలేదు అని ఒక తలంపు వస్తున్నప్పుడు నిరీక్షణని నువ్వు కోల్పోతూ ఉంటావు. కాబట్టి నిరీక్షణ గలవారే సంతోషించుచు స్తోత్రం కలుగునుగాక. హలో చెప్పండి, 2 చేతులు పైకి గట్టిగా హల్లెలూయా. ఒక వ్యక్తి నేను ప్రార్థన చేసుకోవాలి, శుక్రవారం ఉపవాసం ఉండడం అలవాటు. ఇంతకుముందు ప్రార్థనలోకి వచ్చిన కొత్తలో శుక్రవారం ఉపవాసం ఉండడం అలవాటు. సేవకుడు నన్ను నడిపించమన్నాడు ఒక చోట, ఒక ఊరిలో. ఆ సేవకు వచ్చిన కొత్తలో నేనేం చేశానంటే శుక్రవారం ఉపవాసం. ఆ సంఘంలో ఉపవాసాలు చేయరు. ఉపవాసాలు ఏందయ్యా చేసేది, బైబిల్ ఏడన్నా ఉందో ఉపవాసం చేయమని వాళ్ళ ఒక వెరైటీ కోణం అనమాట. ఉపవాసం చేయకూడదు వాళ్ళ లెక్కల ప్రకారం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం తీసుకొని ఉపవాసం అంటే లేనుడికి సహాయం చేయాలి, ఆకలైనోడికి అన్నం పెట్టాలి, అదే నిజమైన ఉపవాసం అని చెప్పి వాళ్ళ లెక్కలు వాళ్ళకి కొన్ని ఉన్నాయి. అయితే నేను శుక్రవారం ఉపవాసం చేస్తా పోయి మందిరానికి వెళ్ళి తాళం అడిగా. అన్న తాళమి అని. ఆయన సేవకుడు కూడా కాదు, సేవకుడు ఎక్కడో వేరే ఊరిలో ఉంటాడు. అన్నను పోయి తాళం అడిగితే ఆ మందిరం ఎంత ఉంటుందంటే, ఇదిగో ఈ బారుంది చూసారా, దీంట్లో సగం కూడా ఉండదు ఆ మందిరం. ఆ మందిరం తాళం అడిగితే నీకు ఇయ్యను పో అని చెప్పి ఆయన మొహం మీద అన్నాడు, నీకు తాళం ఇయ్యను పో అని. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో, నేను పని మానుకొని మరి అప్పుడు పనికి వెళ్తూ ఉండేవాడిని, కూలి పనికి. ఆ పనికి వెళ్ళేవాడిని కూడా ఆపుకొని ఉపవాసం ఉండి మందిరంలో తలుపులు వేసుకుని చక్కగా ఉపవాసం చేసుకుందాం ప్రార్థనలో అని అనుకుంటే తాళమీల. అప్పుడు అనుకున్నా నేను, నా దేవుడు ఖచ్చితంగా నా చేతిలో తాళం పెట్టే రోజు ఒకరోజు వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎల్లగొట్టొచ్చు, కానీ ఒకరోజు నా దేవుడు నిలబెడతాడని 2017లో అనుకున్నా, 2026లో నా దేవుడు ఇక్కడ మీ ముందు నిలబెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీన్ని నిరీక్షణ అంటారు. ఆయన నన్ను ఎల్లగొట్టంగులో నా బతికింతే, నా జీవితం ఇంతే, చిన్న గదిలో చేసుకోవాలా. ఇది తెలుసా, వంగవీడులో నేను వెళ్తూ ఉండేవాడిని. ఇక్కడికి రాకముందు వంగవీడు చిన్న గదిలో 2-3 ముసలోళ్ళు పెట్టుకొని ఆరాధన జరిపిస్తూ ఉండేవాడిని. మైక్లో వాక్యం చెప్తే చాలామంది వింటూ ఉండేవాళ్ళు. తండ దగ్గర పెడతా ఉండేవాడిని ప్రార్థన. ఇక్కడ కూడా తండాలో పెట్టేటోని. ఇక్కడ కూడా సెవెంత్ డే చర్చికి వచ్చి వేరే వాళ్ళది నడిపిస్తూ ఉండేవాడిని. నేను ఎప్పుడూ అనుకోలా ఇక నా బ్రతికింతే ఈ గదిలో 2-3 మధ్యలో అని అనుకోలా. నా దేవుడు వాగ్దానము చేశాడు, నిన్ను నిలబెడతా అన్నాడు. నిరీక్షణ కలిగి ఉన్నాను, నా దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు దోసేశారు, వీళ్ళు దోసేశారు, వాళ్ళు గెంటేశారు, వాళ్ళు అవమానించారు, వీళ్ళు అవమానించారు, బతకడానికి వచ్చాడు. ఇలా కాదండి, ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదని వాక్యం సెలవిస్తోంది. ఆమేన్.
నీ పిల్లల విషయంలో, నీ కొడుకు విషయంలో, నీ కూతురు విషయంలో, నీ కుటుంబ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా, ఎన్ని నిందలు ఎదురవుతున్నా, నిరీక్షణ కలిగి ఉన్న వారికి నా దేవుడు నూతన కార్యము చేయబోతా ఉన్నాడు. ఆమేన్. నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక రోజు వస్తుంది. అందుకే దేవుడు ఒక మాట అంటాడండి, గుర్తుపెట్టుకొని జీవితంలో ఒక దినం రాబోతా ఉంది. మండుచున్న పొదలో మోషేకి కనబడిన రోజు రాబోతా ఉన్నది. మండుచున్న పొదలో దేవుడు మోషేకి కనబడిన తర్వాత అడుగు పెడితే అద్భుతాలు జరిగినాయి. కర్రెత్తితే సముద్రాలు చీల్చబడ్డాయి. ఆ కర్రెత్తి ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది. స్తోత్రం కలుగునుగాక. అడుగు పెడితే అద్భుతమే, అడుగు పెడితే అద్భుతమే, అడుగు పెడితే ఆశ్చర్యమే, ప్రార్థన చేస్తే ఆశ్చర్యమే. ప్రకృతులన్నీ కూడా కదిలించబడ్డాయి. రాజులు సింహాసనాలు కదిలించబడ్డాయి. గుర్రములు రథములు అన్నీ కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు కూడా నిరీక్షణ కలిగి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఆమేన్. నిజంగా మోషే జీవితంలో కూడా నిరీక్షణ అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల పరిపాలన చేసి ఒక్కసారి తన జీవితం తలకిందులైపోయింది. అప్పుడు దాకా పట్టు వస్త్రాలు ధరించుకుంటూ పట్టు పరుపుల మీద పండుకునే వ్యక్తి సడన్గా అతని బ్రతుకు నేల మీదకి వచ్చేసింది. అప్పుడు దాకా బంగారపు ఆభరణాలు ధరించుకునేది, ఇప్పుడేమో గొర్రెలు కాసుకోవడానికి ఒక చేతిలో ఒక కర్ర వచ్చేసింది. బంగారం పోయింది, అధికారం పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోయి 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ బ్రతికాడు మిద్యాను అరణ్యములో చేతగాని వాడిగా. హల్లెలూయా. అలా గొర్రెల మధ్యలో ఉంటున్న ఏనాడు నిరీక్షణ కోల్పోలా. గొర్రెల మధ్యలో ఉంటున్న నా బ్రతికేంది ఎట్లయిపోయిందని నీరసపల్లా. ఒకటే నిరీక్షణ, ఒకటే నిరీక్షణ, ఒకటే నిరీక్షణ. ఆల్మోస్ట్ 80 సంవత్సరాల్లోకి వచ్చేసాడండి. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. హల్లెలూయా. నేను ముసలోడిని అయిపోయా, నా కాళ్ళల్లో ఉన్న సత్తువు తగ్గిపోయింది, నా ఎముకల్లో ఉన్న సత్తువు తగ్గిపోయింది, నా కంటి చూపులో ఇదివరకు కనపడినట్లు కనపడట్లా, ఇదివరకు చేసినట్టు ప్రార్థన చేయలేకపోతున్నా. ఇవన్నీ కాదు, 80 సంవత్సరాల వయసులో మండుచున్న పొదలో దేవుడు కనపడి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని అంటే ఫస్ట్ ఆలోచన చేశాడు. చెప్పాడు, సాకులు చెప్తూ వచ్చాడు. అయ్యా నీ నత్తోన్నయ్యా. ఏమన్నాడంటే, నీ నత్తోన్నయ్యా నా మాట ఎవరు వింటాడని. లేదు నువ్వు వెళ్ళు, నత్తివాన్నైనా మోగవాన్నైనా పుట్టించింది నేనే కదా, మాటలు ఇచ్చేది నేనే కదా, నువ్వు వెళ్ళు, నీ నోటికి నేను తోడే ఉంటా, నువ్వు వేసే అడుగుకు తోడే ఉంటా, నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడు వాగ్దానము చేశాడు. ఆ నిరీక్షణ ఫలించి 30 లక్షల మంది దీవించబడ్డారు. స్తోత్రం కలుగులుగా. 6 లక్షల కాల్బలం బయటకు వచ్చింది. 30 లక్షల మంది జనం బయటకు వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు కూడా పోషించబడ్డారు. స్తోత్రం కలుగునుగా. ఏమంటే ఒక్కరోజు భోజనాలు పెట్టడానికే చికెన్ ఒకరు తేవాలా, కూరగాయలు ఒకరు తేవాలా, బియ్యం ఒకరు తేవాలా, కట్టిపుల్లలు ఒకరు తేవాలా, గ్యాస్ పొయ్యి ఒకటి తేవాలా, టెంట్ సామాన్లు ఒకటి తేవాలా, కూరగాయలు ఒకటి కట్ చేయాలా, ఇటుపై మిక్సీ ఒకటి తీసుకోరావాలి, ఏంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేయడానికి, కూరగాయలు ఒకటి కట్ చేసుకోవాలా. చూడండి ఎంత పని ఉంటుంది. ఇది చేయడానికి మనకు 12:30 అయింది. ఏది ఒక 100 మందికి భోజనం వండాలంటే. కానీ 30 లక్షల మందిని ప్రతిరోజు పోషించాడు మోషే, ఏ ఆధారము లేకుండా దేవుడి మీద ఆధారపడి. స్తోత్రం కలుగునుగా. సంక్రాంతికి అందరూ పండగలకి ఇంటికి వస్తే ఏమైపోయింది, ఈ బొచ్చెలన్నీ ఎడుపడితే అడిపోయినాయి. హల్లెలూయా. ఎంత గందరగోళంగా అయిపోయింది. ఒక 10 మంది ఇంట్లో ఉంటేనే మనకు ముందుకు సాగట్లా. ఒక 10 మంది ఇంట్లో ఉంటుంటేనే వాళ్ళకి అన్నం కూరలు ఉండాలా, టిఫినీలు ఉండాలా, బట్టలు ఉతుక్కోవాలి, అంట్లు తోముకోవాలనుకుంటే అసలు మనకు సరిపోదండి. కానీ 30 లక్షల మందిని ప్రతిరోజు పోషించాడు మోషే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతమందికి మంచినీళ్ళ నుంచి తెచ్చాడు. వాళ్ళు ఏమన్నా మామూలుగా ఒకే ఊరిలో నీలాగా నాలా కదలకుండా ఒకే చోట తెస్టేసుకొని ఏమన్నా కూర్చున్నారా? వాళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటూ పోతుంటే అడవులు వస్తున్నాయి, ఎడారులు వస్తున్నాయి, ఎన్నో 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 ప్రయాణాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. భయంకరమైన చలిలో, ఎడారుల్లో భయంకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు, వాళ్ళందరికీ కూడా భోజనాలు, వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి ఏ హాని జరగకుండా చూడండి 30 లక్షల మందికి పైగా మోషే నిలబడి వారందరినీ కూడా పోషిస్తూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. స్తోత్రం కలుగునుగా. ఒకటే ఆయన ఆధారం. ఎవరైతే మోషే 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు నీరసబల్లా, నా బ్రతుకు అయిపోయిందని చెప్పి, నా జీవితం అయిపోయింది, రాజుగా ఉండాల్సిన ఇదిగో కూలివాడిగా మారిపోయా, గొర్రెల కాపరిగా మారిపోయా, ఒకప్పుడు నేను ఎట్లుండేవాడిని, ఇప్పుడు ఇట్లయిపోయానేంటి అని చెప్పి బాధపడలా.
నిరీక్షణ కలిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు పేతురు పత్రిక 4వ అధ్యాయం 12, 16 వచనాల్లో ఏమని వాక్యం సెలవిస్తుందంటే, తీయండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 12వ వచనం 16వ వచనం చదివితే, యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని పరీక్షలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. అవి తెలిసిన నువ్వు ఎన్ని సంవత్సరాలని చెప్పి నీరసించబోతే నిరీక్షణలోకి నువ్వు నడిపించబడలేవు. దేవుడి కార్యాలను అద్భుతంగా పొందుకోలేవు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు వాగ్దానం ఇస్తే 100 సంవత్సరాల వయసులో దేవుడు కనబడి మాట్లాడుతుంటే గుడారంలోంచి ఆమె నవ్వుతా ఉంది. అయ్యా, నా పని అయిపోయింది, నా గర్భం మృతతుల్యమైపోయింది, ఈ వయసులో నాకెట్లా పిల్లలు పడతారని చెప్పి శారా మనసులో సందేహించింది. హల్లెలూయా. నమ్మకం, ఆ నిరీక్షణ లేదు. నా దేవుడు ఏదైనా చేయగలడు. స్తోత్రం కలుగునుగాక. వయస్సు ఎంత అనేది కాదు, పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందని కాదు. నమ్ముట నీ వలనైతే వైద్యుల వల్ల కానిది, మానవుల వల్ల కానిది, మనుషుల వల్ల కానిది, దేని వల్ల కానిది నా దేవుడికి సమస్తము. అబ్రహాము నిరీక్షణ కలిగి ఆధారము లేని చోట ఆధారము కలిగి ఉన్నాడు. ఆధారపడ్డాడు దేవుడి మీద. కాబట్టి నీతిమంతుడిగా మార్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకున్నాడు. బలివ్వడానికి సిద్ధపడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దరిద్రుడైన లాజరు చచ్చిపోతే అబ్రహాము రొమ్మును కూర్చున్నాడంట పోయి. కారణం, అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. 30 లక్షల మందిని 40 సంవత్సరాలు మోషే పోషించగలిగాడంటే కారణం, మోషే నిరీక్షణ కలిగి ఉన్నాడు. అన్నీ కోల్పోయి బూడిదలో కూర్చున్న యోబు 2 ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం, బూడిదలో కూర్చొని నిరీక్షణ కలిగి ఉన్నాడు యోబు. స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నవ్విన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, తిట్టుకున్న వాళ్ళు, చచ్చిపోని బతుకు దేనికి పనికి రాదు అన్నవాళ్ళు, వాళ్ళందరి ముందు నా దేవుడు ఘనపరిచాడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ మనసు ఉండాలండి. ఏ బాధ, ఏ చింత లేకుండా. మనక ఉప్పు అయిపోతే బాధ, కారం అయిపోతే బాధ, పని లేకపోతే బాధ, చలికాలం వస్తే బాధ, పిల్లగాలు రాపోతే బాధ, పోపోతే బాధ. నా కూతురు నా కొడుకు తిన్నాడా లేదా అని. వచ్చిందాక ఒక ఆరాటం, పోయిందాక ఒక పోరాటం. స్తోత్రం కలుగు. దేనికి ఆనందం లేదు. కానీ పిల్లల్లాగా ఉండమన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. చిన్నపిల్లలండి, ఏ బాధ లేదు, ఏ సంతోషం లేదు. తింటారు, పండుతారు, రోడ్డు అన్నీ తిరుగుతారు. ఆ పౌడర్ మొహానికి కొట్టింది మొత్తం పోయిందాక, జిడ్డు గారిందాక తిరుగుతారు, సంతోషంగా వచ్చి పండుకుంటారు. దేవుడు అన్నాడు, చిన్న పిల్లల మనసు కలిగి నిరీక్షణ కలిగి ఉండు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు బూడిదలో ఉన్నావా, మిథ్యాను అరణ్యంలో ఉన్నావా, గుడారంలో ఉన్నావా, చేతగాకున్నావా, గిద్దోని వలె గోధుమలు జల్లించుకుంటున్నావా, తర్వాత సంగతి. నువ్వు ఎక్కడున్నా సరే నిరీక్షణ కలిగి ఉండు. అక్కడికి నా దేవుడు రాబోతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హాస్పిటల్లో ఉన్నా వస్తాడు, బస్టాండ్లో ఒంటరిగా కూర్చున్నా వస్తాడు, చేతగాక నిలబడిపోయిన స్థలానికి వచ్చేస్తూ ఉంటాడు. పేద విధవరాలు, చేతగాని విధవరాలు కుమారుని పట్టుకొని సారేపాతి విధవరాలు ఉంటున్నప్పుడు అక్కడికి నా దేవుడి యొక్క సేవకుడిని పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణ అనండి ఒకసారి. నిరీక్షణ. చిన్న కొద్దిగా పిండి ఉంది బుడ్డిలో, కొంచెం నూనె, కొంచెం పిండి, మంచి కట్టెపొరలు ఏరుకుంటుంది. అందరు చస్తున్నారు, ఏమాత్రం కట్టెపొరలు ఏరుకుంటుంది సారేపాతి విధవరాలు. హల్లెలూయా. పండగప్పుడు ఎవడైనా పండగ చేసుకుంటాడండి. మీ విషయంలో గొప్పతనం ఏంటంటే, ఇటేపు ఖమ్మంలో జనాలు చస్తున్నారు, విజయవాడలో జనాలు చస్తున్నారు, మీరు మాత్రం కరోనా టైంలో గారెలు బోర్లు వేసుకుంటున్నారు మంచిగా పిండి పట్టించుకొని. కొంతమంది గట్టి స్తోత్రం చెప్పండి. 2020 కరోనాలో చాలామంది ఇటు జనాలు చస్తున్నారు, ఇటు జనాలు చస్తున్నారు. ఇదిగో జనాలు పెరిగిపోతున్నారంటే ముక్కుకు మాస్క్ వేసుకొని పిండి పట్టుకొని పోయి పిండి ఆడించుకొని ఇంటికి తీసుకొచ్చారు. మంచిగా వంటలు చేసుకున్నారు చాలామంది. నిజంగా అటు విశ్వాసము చాలా గొప్పదై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. పండగప్పుడు ఎవడైనా పండగ చేసుకుంటాడు, నవ్వేటప్పుడు ఎవడైనా నవ్వుతాడు. దుఃఖములో కూడా గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా నిలబడిన వాడే దేవుడు బిడ్డ అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుందండి, కరువైనా, ఖడ్గమైన, మరణమైన, వ్యాధైనా, ఏదైనా నన్ను ఏది క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదు. స్తోత్రం కలుగునుగాక.
కాబట్టి అబ్రహాముకున్న నిరీక్షణ మనము కలిగి ఉందుముగాక, మోషేకున్న నిరీక్షణ మనము కలిగి ఉందుముగాక, అనాథగా ఉన్న ఎస్తేరుకున్న విశ్వాసము నిరీక్షణ మనం కలిగి ఉందుముగాక, బూడిదలో కూర్చున్న యోబుకున్న నిరీక్షణ మనము కలిగి ఉందుముగాక, చేతగాకి ఓడిపోయి గోధుమలు జల్లించుకుంటున్న గిద్యోను వలె నిరీక్షణ కలిగి ఉందుముగాక, అంతా అయిపోయిందని అంజూరపు చెట్టు కింద కూర్చున్న నతానియేలుకున్న నిరీక్షణ కలిగి ఉందుముగాక, ఇక నా పని అయిపోయింది అనుకుని బదిరి వృక్షము కింద కూర్చున్న ఏలియా యొక్క నిరీక్షణ మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. ఆ నిరీక్షణలో నుంచి నూతన కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. నిరీక్షణలో నుంచి నూతనమైన ఫలాలు నా దేవుడు చేయబోతా ఉన్నాడు. నిరీక్షణలో నుంచి రెండింతల ఆశీర్వాదాన్ని నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నిరీక్షణలో నుంచి ముయ్యబడిన ద్వారాలు నా దేవుడు తెరవబోతున్నాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇట్టి మాటలు దేవుడు తన వినికిలో ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను నిరీక్షణ కలిగిన వారిలా పట్టుదలగా నిలబడాలయ్యా. మిథ్యాను అరణ్యములో మండుచున్న పొదలో మోషేకి నువ్వు కనపడ్డావు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటున్న మోషే ఏనాడు నా పని అయిపోయింది, నా స్థితి అయిపోయింది, నా బతుకు అయిపోయింది అని అనుకోకుండా నిరీక్షణలో ఉన్నప్పుడు నువ్వు కనపడ్డావయ్యా. చేతగాక ఓడిపోయి దాక్కొని గోధుమ జల్లించుకుంటూ గానుగు చాటును దాక్కున్న గిజ్జానికి నువ్వు కనపడ్డావయ్యా. స్తోత్రం కలుగునుగాక. ఇక నాకు పిల్లలు పుట్టరు అనుకున్న అబ్రహాము దగ్గరికి మధ్యాహ్నం వేళ వచ్చి మమ్రే వృక్షము దగ్గర కనపడి మాట్లాడిన వాడా, నిరీక్షణలో నుంచి వాగ్దాన పుత్రునిచ్చిన వాడా, నీకే స్తోత్రము కలుగునుగాక. అమ్మని నాన్నని కోల్పోయి ఇక నాకు పెళ్లి కాదు అనుకున్న ఎస్తేరుని తీసుకొచ్చి మహారాజుకిచ్చి పెళ్లి చేసి మహారాణిగా మార్చి సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి అయ్యా గొప్ప దేవా, నీకే స్తోత్రము కలుగునుగాక. మాకు నువ్వు అట్టి నిరీక్షణ దయచేదేవా. బూడిదలో కూర్చున్న యోబు వంటి నిరీక్షణ మాకు దయచేయి. అమ్మా నాన్నని కోల్పోయిన ఎస్తేరుకున్న నిరీక్షణ మాకు దయచేయి. గర్భఫలము లేని 100 సంవత్సరాల అబ్రహాముకున్న నిరీక్షణ మాకు దయచేయి. సమస్తాన్ని కోల్పోయి రాజు అనే స్థితిని కోల్పోయిన మోషేకున్న నిరీక్షణ మాకు దయచే తండ్రి. నా కుటుంబం ఏంది ఎట్లయిపోతుంది, నా పిల్లలు ఏంది ఎట్లయిపోతున్నారు, నా పరిస్థితులు ఏంది ఎట్లయిపోతా ఉన్నాయి. పండుగలు వస్తున్నాయి పోతున్నాయి కానీ నా బతుకు మారట్లా. అందరూ పండుగలు చేసుకుంటున్నారు కానీ నాకు సంతోషం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరు బ్రతుకు మారినా నా బ్రతుకు మారదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నా కొడుకు జీవితం ఎప్పుడు మారిద్ది, నా కూతురి జీవితం ఎప్పుడు మారిద్ది అని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుడు నిన్ను నిలబెట్టే రోజు రాబోతా ఉంది. నా దేవుడు నీ కుటుంబాన్ని నిలబెట్టే రోజు రాబోతా ఉంది. నీ కన్నీళ్లు తుడిచే రోజు రాబోతా ఉంది. నీకున్న బాధలన్నీ కూడా కొట్టివేసే రోజు రాబోతా ఉంది. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే రోజు రాబోతా ఉన్నది. నా దేవుడు ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు నిందించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు కన్నీరు విడుస్తున్నావో, ఎక్కడైతే చేతగాక ప్రయత్నాలు చేసి ఓడిపోయావో, ఎక్కడైతే నీ కొడుకు కోసం, ఎక్కడైతే నీ కూతురు కోసం, ఎక్కడైతే నువ్వు తలదించుకొని తల ఎత్తుకోలేక అమ్మా ఎప్పుడు నీ ఇంట్లో శుభకార్యం అని అడుగుతున్నప్పుడు తలదించుకుంటున్నావో తండ్రి, తలదించుకుంటున్నావో తల్లి, నా దేవుడు నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నీ కుటుంబంలో శుభకార్యములు జరుగునుగాక. నీ కుటుంబంలో వివాహ శుభకార్యములు జరుగునుగాక. గర్భఫలము లేక బాధపడుతున్న నీ కుటుంబంలో ముయ్యబడిన గర్భాలు తెరవబడునుగాక. ఇప్పుడు దాకా అప్పుల్లో బాధపడుతున్న నీ జీవితంలో అప్పుల బాధల నుంచి విడుదల కలుగునుగాక. ఎందరైతే అనారోగ్యముతో బాధపడతా ఉన్నారో, ఎవరైతే బలహీనతో బాధపడతా ఉన్నారో, యేసుక్రీస్తు శక్తిగల నామములో స్వస్థత యేసు నామములో కలుగునుగాక. అయ్యా మీరే కృప చూపించండి దేవా, సహాయమును దయచేయండి తండ్రి. అయ్యా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి. ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగమును దయచేయండి. ప్రభుత్వ ఉద్యోగములు కలుగునుగాక. ప్రభుత్వ ఉద్యోగములు కలుగునుగాక. ఎవరైతే మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం అప్పులు తీర్చుకోవడానికి యేసుక్రీస్తు నామములో మంచి ఉద్యోగములు కలుగునుగాక. చదువుకునే పిల్లలకు తోడుగా ఉండండి దేవా. ఎవరైతే నాయన పండగలకు వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నారో, సంతోషంగా ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నారో, అయ్యా బస్సుల్లో వెళ్తే ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం. ట్రైనుల్లో, బస్సుల్లో, కారుల్లో, అయ్యా బైకుల మీద ఎక్కడ చూసినా ప్రమాదాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అవేవి మా గ్రామ బిడ్డలకు కానీ సంఘ బిడ్డలకు కానీ మాటలు వింటున్న వారి కుటుంబాల్లో జరగకుండా యేసు నామములో తిరిగి ప్రయాణమవుతున్న ప్రతి ఒక్కరి చుట్టూ కంచె వేయబడునుగాక. అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. ఆపదలు తప్పించబడునుగాక. ప్రమాదములు తప్పించబడునుగాక. క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు అనుగ్రహించునుగాక.
దూర దేశాలు, దూర రాష్ట్రాలు, దూర ప్రాంతాల్లో వివాహాలు జరిగి ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం ఎవరైతే వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారో వారి చుట్టూ అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. ఈ మాటలు వింటూ నా జీవితంలో ఎప్పుడు నేను బాగుపడతానని ఎవరైతే అనుకుంటా ఉన్నారో యేసుక్రీస్తు నామములో గొప్ప విడుదల కలుగునుగాక, గొప్ప నిరీక్షణ కలుగునుగాక. ఈ నైట్ 12 గంటల నుంచి అమావాస్య మొదలవుతుంది. ఆదివారము మొదలవుతుంది అర్ధరాత్రి 12 నుంచి. ఆదివారం అమావాస్య చీకటి మాంత్రిక శక్తుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. ఏ మంత్ర ప్రయోగమైనా, ఏ చేతబడి శక్తి అయినా, ఏ చీకటి శక్తులైనా అది ఏ పిల్లల మీద ఏలుబడి చేయకుండా, ఏ ఒక్కరి మీద, ఏ కుటుంబం మీద ఏలుబడి చేయకుండా యేసు నామముల అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. హల్లెలూయా. అయ్యా, ఈ ఆదివారపు అమావాస్య ఏ కుటుంబం మీద యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ కృష్ణాపురం గ్రామం అంతా గొప్ప వెలుగుతో నింపబడునుగాక. ఏ ఒక్కరి పంట పొలాల మీద కానీ, పిల్లల చదువుల మీద కానీ, వ్యాపారాల మీద కానీ, ఉద్యోగాల మీద కానీ, గృహాల మీద కానీ, ఆ చెట్ల మీద కానీ, ఇంటి మీద కానీ, పిల్లల మీద కానీ ఏ ఒక్కరి మీద పారకుండా యేసుక్రీస్తు నామములో అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. మీరే కృప చూపించండి తండ్రి. యవనస్తుల పిల్లల్ని, అయ్యా చంటి పిల్లల్ని, వాళ్ళందరినీ నీ చేతికి సమర్పిస్తూ ఉన్నాం. వాళ్ళందరి మీద యేసు రక్తము ప్రోక్షించబడునుగాక. నీ గృహము మీద యేసు రక్తము ప్రోక్షించబడునుగాక. దేవుడు ఆత్మ తండ్రి ఇక్కడ మీరు సంచరిస్తూ ఉంటుండగా ప్రతి ఇంటి మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి ఒక్కళ్ళ మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి పిల్లల మీద నీ రక్తాన్ని ప్రోక్షించి సంరక్షణ కలుగునుగాక. పేడకలల నుంచి విడుదల కలుగునుగాక. మీరే నిలబెట్టి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనమని ఏకీవించిన ప్రతి ఒక్కరి జీవితములు అద్భుతములు జరుగునుగాక. ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. రోజులు గడిచే కొద్దీ అప్పుడే ఈ నెల కూడా అయిపోవస్తూ ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన కృప నూతనముగా నీ కుటుంబం మీదకి వచ్చునుగాక. నూతన వాత్సల్యము అనుగ్రహించబడునుగాక. అయ్యా నెమ్మదిని, సమాధానమును దయచేయండి. ఈ రాత్రి కూడా విశ్రాంతి తీసుకుంటుండగా ఏ ఒక్కరికి పీడకలలు రాకుండా, ఏ ఒక్కరు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అనకుండా అందరి చుట్టూ కూడా అగ్ని ప్రాకారంలో కంచె వేస్తూ నెమ్మదిని, సమాధానమును, విశ్రాంతిని దయచేస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకునమని ఈ ప్రార్థన మనవులన్నీ మా ప్రభువును మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి కనుని సహవాసము, సహాయము, సమాధానం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, జరిగిన సిద్ధపాటు కూడికి రేపు ఆదివారం ఆరాధనకి ఏకీభించిన ప్రతి ఒక్కరికి, సమీపస్తులు, దూరస్తులు, రక్త సంబంధికులకి సదాకాలం తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమేన్.